ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాద్షా ప్రభాస్ అంతా మేమే అనుకునే బాలీవుడ్ బడాబాబుల బెండి తీస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ తుప్పు రెగ్గొడుతున్నాడు. అసలు బాలీవుడ్ బడాబాబుల బాధేంటి? సలార్ హిట్ తో వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఖాన్లా కపూర్ల రాజ్యంలో శౌర్యాంగ దేవరత సలార్ సృష్టించిన అలజడేంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బాహుబలి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే విధంగా ఉండేది. బాలీవుడ్ ఖాన్ కపూర్ల రాజ్యంగా కొనసాగేది. ఆ రాజ్యంలోకి ఎవరు వచ్చినా కనబడరు, వినబడరు, తొక్కి పడేసేవారు. అంతేకాకుండా సౌత్ ఇండియన్ సినిమాలంటే చిన్న చూపు చూసేవారు. హీరోలే కాదు, హీరోయిన్లు కూడా బెట్టు చేసేవారు. మహారాణుల్లా ఫీల్ అయ్యేవారు. సౌత్ సినిమాలు నార్త్ లో టీవీల్లో చూడడమే కానీ తెరపై చూడడం అనేది చాలా తక్కువ. అలాంటి అణచివేతలను గర్వంతో కొవ్వుతో కొట్టుకున్న బాలీవుడ్ బడాబాబుల రెక్కలు విరిగిపోయేలా బాలీవుడ్ ఖాన్ల కపూర్ల రాజ్యంలోకి బాహుబలి అనే ఆయుధం పట్టి యుద్ధం మొదలుపెట్టి తెలుగు సినిమా సత్తాను బాలీవుడ్ బడాబాబులకు రుచి చూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. అప్పుడు తగిలిన ఎదురు దెబ్బకి గిలగిలా కొట్టుకున్న బాలీవుడ్ బడాబాబులు ఇది రిపీట్ అవ్వకూడదని భావించి ప్రభాస్ సాహోని దెబ్బ కొట్టాలని చూశారు. కానీ బాలీవుడ్ లో పెద్ద హిట్ గా నిలిచింది సాహో. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుషు చిత్రాలతో ప్రభాస్ పని అయిపోయిందనే ప్రచారానికి తెరలేపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో బాలీవుడ్ బడాబాబుల సినిమాలను బాలీవుడ్ జనాలే చూడకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో కొట్టుమిట్టాడిన బాలీవుడ్ బడాబాబులు మెల్లగా తేరుకొని సౌత్ ఇండియన్ కథలతో, సౌత్ ఇండియన్ డైరెక్టర్లతో సినిమా చేయడం మొదలుపెట్టి హిట్లు కొట్టడం మొదలుపెట్టారు. అంతే, మళ్లీ వాళ్ల తలపొగరు ఎక్కువవడం మొదలైంది. ఈలోపే సౌత్ నుండి యష్, అల్లు అర్జున్, విజయ్ తలపతి, కమాల్, రజనీ, ఎన్టీఆర్, రామ్ చరణ్, రిషబ్ శెట్టి వంటి హీరోలు నార్త్ ఇండియాను చుట్టేశారు. ఈ టైంలోనే షారుఖ్ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల సినిమాలతో చెలరేగిపోవడంతో మళ్లీ బాలీవుడ్ మదం మెల్లగా పురుడు పోసుకుంది. దాంతో వచ్చే సలార్ ని ఎలా అయినా ఆపాలని సలార్ కి చాలా తక్కువ థియేటర్లు కేటాయించి సలార్ కి పోటీగా డంకీని దింపి డంకీపై థియేటర్ల వర్షం కురిపించారు. ఇక్కడే విధి ఆడిన ఆటలో అరటి పండుల డంకీ మిగిలిపోయింది. బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల హీరో స్టార్ డైరెక్టర్ రాజ్ కుమారి హిరానీ కూడా డంకీని సలార్ ముందు నిలబెట్టలేకపోయారు. మొదటి రోజు నుండే సలారోడి దెబ్బకి వణికిపోయిన డంకీ మెల్లగా సర్దుకోవడం మొదలుపెట్టింది. సలారోడి విజృంభణ బాలీవుడ్ లో పెరుగుతూ పోయింది. దానికి తోడు మరాఠే మందిర్లో డంకీ తీసేసి సలార్ వేయడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. రియల్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ అని పొగరుతో తల ఎగరేసే బాలీవుడ్ బడాబాబులు సైతం ఒప్పుకోక తప్పలేదు. ఇప్పటికైనా బాలీవుడ్ బడాబాబులు కళ్ళు తెరవకపోతే ఫ్యూచర్లో వచ్చే బాలీవుడ్ సినిమాలకు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఎదురు దెబ్బ తగిలే పరిస్థితులు ఉన్నాయని సలారోడి కొట్టిన దెబ్బ చెబుతుంది. బాలీవుడ్ బడాబాబుల గోల ఎలా ఉంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం పేరిట వారిని వారే దైవాంశ సంభూతులుగా ఫీల్ అయ్యే కొందరు జ్యోతిష్యులు, అందులో వేణుస్వామి వంటి ప్రముఖులు ప్రభాస్ పని అయిపోయింది, ప్రభాస్ తో సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్లు జాతకాలు చూపించుకోవాలని చెప్పుకొచ్చారు. వారికి కూడా దెమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు సలార్. ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ జనాలకి అర్థమైపోయింది వాళ్ళు చెప్పేవన్నీ కాకమ్మ కథలని. ఇంకో విషయం ఏంటంటే ఈ జ్యోతిష్యుడే రేపో మాపో వచ్చి ప్రొడ్యూసరు, దర్శకుడు జాతకం వల్లనే, వారి కలయిక వల్లనే సలారాడింది, ప్రభాస్ కి అంత సీన్ లేదు అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు అనడంలో సందేహం లేదు. ప్రముఖ జ్యోతిష్యులకు నా మనవేంటంటే మీకు తెలిసిన విషయాలను మీ మనసులో పెట్టుకోండి. ప్రభాస్ కానీ ఏ ఇతర నటీనటులైనా మరింకెవరైనా మీ దగ్గరకొచ్చి ఆ జాతకం ఎలా ఉంది అని అడిగితే చెప్పండి. అంతేకాని ఆ యూట్యూబ్ ఛానల్ స్టూడియోలో కూర్చొని ఉన్నది లేనిది చెప్పి అది జరగకపోతే కవర్ చేసుకుంటూ జనాల్లో చులకన కావద్దు. సినిమాలు బాగుంటే ఆడతాయి, ఎవడాపినా ఆగవు. సలార్లా బాక్స్ ఆఫీస్ వారిలో దూసుకుపోతాయి. ప్రత్యర్థులు అని ఫీల్ అయ్యే వాళ్ళకి చుక్కలు చూపిస్తాయి. జయహో ఇండియన్ సినిమా, జయహో తెలుగు సినిమా, జయహో అనేలా చేస్తాయి. అదండి విషయం. సలార్ విషయంలో మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.